గంజాయి పూర్తిగా నిషేధించేసాం, మొత్తం 0% ఎక్కడా పండించట్లేదు, గంజాయి తోటలన్నీ కూడా మొత్తం పూర్తిగా మార్చేసాం, వాళ్ళందరూ కూడా వేరు వేరు పంటలు పండిస్తున్నారు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఎక్కడైతే గంజాయి పండట్లేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం గంజాయి ఎక్కడికక్కడ పట్టుబడుతోంది, అధికారులే పట్టుకుంటున్నారు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా పెద్దబయలు మండలం గోమంగి పంచాయతీ పరిధిలో దాదాపు 1020 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 3 అరెస్ట్ చేశారట. ఎక్సైజ్ సూపరింటెండెంట్ అలాగే ఉమ్మడి జిల్లా టాస్క్ ఫోర్స్ అసిస్టెంట్ కమిషనర్ మహేష్ కుమార్ వివరాలు చెప్పారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే వీళ్ళు పాడేరులో తనిఖీ చేస్తూ ఉంటే ఎక్కడి నుంచి వచ్చిందంట ఇది, బొలేరో వాహనంలో వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు, వాళ్ళని అదుపులో తీసుకుని విచారించారు, ఆ వ్యాన్లో గంజాయి ఉన్నట్లు గుర్తించారు, వ్యాన్ డ్రైవర్తో సహా మరొక వ్యక్తి పరారయ్యారు. ఒడిస్సా నుంచి రాంచీకి తరలిస్తున్నారట. ఈ 1020 కిలోలు ఒడిస్సా నుంచి రాంచీకి తరలిస్తుండగా మధ్యలో ఇక్కడ పాడేరు దగ్గర పట్టుబడ్డారనమాట. అంటే ఇక్కడ గంజాయి కాదు, ఇది చాలా కీలకం ఈ పాయింట్. ఒడిస్సా రాష్ట్రం కోరాపుట్కు చెందిన గేను సేతు, అల్లూరు జిల్లా ముంచంగిపట్టుకు చెందిన సీసా ముస్తాఫ్, పెద్దబయలుకు చెందిన చెండా నేలయ్యను అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర విలువైన 25 లక్షల గంజాయి అంట, అది 25 లక్షలు విలువ చేస్తుంది అని. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే రాష్ట్రానికి మధ్యలో చెక్ పోస్టులు అనేవి ఉంటాయి. ఆ చెక్ పోస్టులను దాటి మరి రాష్ట్రంలోకి ఎలా వచ్చేస్తుంది గంజాయి. ఇప్పుడు పాడేరు వచ్చింది అంటే ఆల్మోస్ట్ మన ప్రాంతానికి వచ్చేసినట్టే, పాడేరు అంటే విశాఖ మన్యం ప్రాంతం వచ్చేసినట్టే. ఇప్పుడు ఒడిస్సా నుంచి రాంచీకి వెళ్తోంది, ఇది వీళ్ళు చెబుతున్నది. అంటే స్టేట్ బోర్డర్స్ దగ్గర సరిగ్గా చెక్ చేయట్లేదా? ఇప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణకి వెళ్ళాలన్నా చెక్ పోస్టులు ఉంటాయి, అక్కడ కొన్నిసార్లు డౌట్ వస్తే వాహనాలు తనిఖీ చేస్తారు. అందులోకి ఇలాంటి గంజాయి తరలిస్తున్న వాహనాలు వస్తున్నాయంటే ముందే వాళ్ళకి తెలుస్తుంది ఏ వాహనం ఏంటి అనేది. ఇప్పుడు ఆ విషయంలో ఇది నిర్లక్ష్యం ఎవరిది అని అనుకోవాలి. ఏది ఏమైనా గంజాయి అయితే ఇక్కడ పండట్లేదని చెప్తున్నా, గంజాయి అయితే మాత్రం రాష్ట్రాల సరిహద్దులు దాటి మరి వచ్చేస్తోంది. దాన్ని కూడా నియంత్రించే బాధ్యత ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖ తీసుకుంటుంది. అయినా సరే వస్తుంది. ఎక్కడ నిర్లక్ష్యం, ఎక్కడ లోపం అనేది అయితే మాత్రం ఇంకా లోతైన దర్యాప్తు అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది.